వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఈరోజు టెట్కు సంబంధించిన అండ్ త్వరలో రాబోతున్న డిఎస్సి నోటిఫికేషన్, అలాగే ఎలక్షన్ షెడ్యూల్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని విషయాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అయితే టీచర్ పోస్టులు అన్నీ కలిపి మోడల్ స్కూల్స్ కానీ, గురుకుల కానీ, డిఎస్సి కానీ అన్నీ కలిపి దాదాపుగా 22,000 పోస్టులు మేము రిలీజ్ చేయబోతున్నామనే ఒక సమాచారం అయితే ఉంది. సో ఒకసారి మనం టెట్కు సంబంధించిన వివరణ తెలుసుకొని, త్వరలో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మాత్రమే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఏప్రిల్ ఆర్ మేలో మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం ఒకసారి మనకు ఆల్రెడీ టెట్ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో ఎక్కువ పర్సెంటేజ్ అయితే చాలామంది క్వాలిఫై కాలేరు, అంటే అటువైపు మొగ్గు చూపుతలేరు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి చూద్దాం. టీజీ టెట్ 2025 తెలంగాణ టెట్లో 83,711 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్, ఓన్లీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కాదు, గురుకుల, మోడల్ స్కూల్స్ అన్నీ కలిపి ఒక 22,000 టీచర్ పోస్టులు అయితే వేకెన్సీగా ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది. త్వరలో ఎలక్షన్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద అయితే టెట్కు సంబంధించిన వివరణ చూస్తే, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2025 ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. 2 పేపర్లు కలిపి మొత్తం 83,700 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 31.21% మంది మాత్రమే టెట్లో ఉత్తీర్ణత పొందారన్నమాట. నిజానికి టెట్ డిసెంబర్ 2024 సెషన్ పరీక్షకు 2,05,278 మంది పరీక్ష రాశారు. మొత్తం మీద ఎంతమంది దాదాపుగా ఎగ్జామ్ రాశారంటే 2 lakhs వరకు ఎగ్జామ్స్ రాశారు. అందులో మనం ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో టెట్ 2024 రెండో విడత పరీక్షలు గత నెలలో ఆన్లైన్ విధానంలో నిర్వహించగా, తాజాగా వాటి ఫలితాలు విడుదలయ్యాయి అనే సంగతి మనకు ఆల్రెడీ తెలుసు. 2 పేపర్లు కలిపి 83,711 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే 31.21% మాత్రమే టెట్లో ఉత్తీర్ణత పొందారన్నమాట. దీన్ని బట్టి మొత్తం గింత శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. సో నిజానికి టెట్ డిసెంబర్ 2024 సెషన్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అప్లికేషన్స్ ఇన్ని వచ్చినాయి. మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఇంతమంది మాత్రమే. అంటే టోటల్గా 2,75,753 మంది అప్లికేషన్ చేస్తే 2,05,278 మంది మాత్రమే ఎగ్జామ్కు అటెండ్ అయినారు. 2 పేపర్లో సగటున 40.78% మంది కనీస మార్కులు సాధించారు. వీరంతా త్వరలో విడుదల చేయనున్న డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించారు. ఇది మనం ఇక్కడున్న సమాచారాన్ని చూస్తున్నాం. ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎడ్జిటి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 1, ఉన్నత పాఠశాల అయితే పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పేపర్ 2లో గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం రెండు వేరు పేపర్లు ఉంటాయి. టెట్లో వచ్చిన మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒకసారి పాస్ అయితే ఆ స్కోర్ జీవితకాలం గుర్తింపు ఉంటుంది. అందుకే టెట్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మార్కులు పెంచుకునేందుకు అభ్యర్థులు మొగ్గు చూపుతున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఇప్పుడు లేదు. సో తొలుత టెట్ ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. రియల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో రిజల్ట్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే టెట్ ఫలితాలతో నేరుగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో విద్యాశాఖ టెట్ ఫలితాలను విడుదల చేసినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే టెట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది.
నెక్స్ట్ ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మాత్రం మోడల్ స్కూల్స్, 2 గురుకుల అండ్ డిఎస్సి, ఈ 3 కలిపి టోటల్గా 22,000 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇన్ని పోస్టులు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో డిఎస్సి మాత్రం ఒక 6,000 వరకు ఉండొచ్చు. రిమైనింగ్ అయితే గురుకుల మోడల్ స్కూల్ పోస్టులు అయితే ఉంటాయి. సో ఎవరైతే టీచర్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళు టెక్స్ట్ బుక్ని బాగా ప్రిపేర్ అయితే బెస్ట్ అని చెప్తున్నాను. సో నౌ తెలంగాణ అగ్రికల్చర్లో పిహెచ్డి కౌన్సిలింగ్ షూర్. ఇది అగ్రికల్చర్లో పిహెచ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మొత్తం మీద అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మోడల్ స్కూల్, గురుకుల అండ్ డిఎస్సి ఈ 3 కలిసి 22,000 పోస్టులు వేకెన్సీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. త్వరలో 22,000 తోటి టీచర్ జాబ్లు నోటిఫికేషన్ రాబోతుంది. సో ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ కావాలని ఆశిస్తూ మళ్ళీ ఒక వీడియోతో మరి ఒక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అశోక్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.